నమస్తే అండి. వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది హెర్మైట్ పాలినామియల్లో రికరెన్స్ రిలేషన్స్. సో రికరెన్స్ రిలేషన్స్ కూడా అడిగితే 5 మార్క్స్ కానీ లేదా అడిగితే 10 మార్క్స్ కానీ అడగడానికి ఛాన్సెస్ ఉన్న మెయిన్ టాపిక్స్. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా నేర్చుకోవాలి కూడా. ఓకే, ఏంట్రా అంటే రికరెన్స్ రిలేషన్స్ అనేవి హెర్మైట్ పాలినామియల్లో టోటల్గా 5 ఉన్నాయండి. సో 1 2 3 4 5 అడిగితే ఓన్లీ 1 2 3 4 5 ఇలా విడివిడిగా 5 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు 10 మార్క్స్ అడగాలనుకుంటే ఎనీ 2 అంటే 1 2 కానీ 1 3 కానీ 1 4 కానీ ఇలా ఎనీ 2 అడుగుతాడు. ఓకే, దేనికైనా సరే ప్రొసీజర్ ఒకేలా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఆలస్యం చేయకుండా ప్రూఫ్కి వెళ్ళిపోదాం నాన్న. సో ప్రూఫ్ కోసం మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే ఫస్ట్నే నీకు తెలిసిన దాని ప్రకారం జనరేటింగ్ ఫంక్షన్ అనేది అందరికీ బాగా తెలుసు. సో ఆటోమేటిక్గా నీకు కూడా తెలుస్తుంది. జనరేటింగ్ ఫంక్షన్ ఎలా ఉంటుందమ్మా అంటే ఈ పవర్ ఆఫ్ 2tx మైనస్ 2tx మైనస్ టీ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n. ఎందుకంటే మనకి hn ఆఫ్ ఎక్స్లోనే ప్రూవ్ చేయాలి కాబట్టి మనకి ఆప్షన్ లేదు. సో ఎలా వెళ్తాం? నన్ను చూపించాల్సిన దాంట్లో సరిగ్గా అబ్జర్వ్ చేయండి. hn డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఏముందమ్మా? hn డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తేనే అది h డాష్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చేశాను అనుకోండి, ఏమవుతుంది నాన్న? ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ అలాగే ఉంటుంది. అగైన్ 2tx డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేశాను అనుకోండి, ఓన్లీ 2t వస్తుందిరా. 2t ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n. నేను ఓకే 2t పక్కన పెట్టాను అనుకోండి, అగైన్ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ అంటే మళ్ళీ నువ్వు ఇదే రాసుకోవచ్చు కదా. సో రాస్తాను అనుకోండి, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, ఇది ఏం మారదు కదా, hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n. నేను కొంచెం మల్టిప్లై చేస్తాను అనుకోండి, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2 ఇంటూ hn ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n ఇంటూ టీ అంటే టీ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n. కానీ ఈ రెండాట్లోంచి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను కంపేరింగ్ t power of n coefficient on both sides. నేను t power of n యొక్క కోఎఫిషియన్స్ రెండింటిని కూడా కంపేర్ చేస్తున్నాను అనుకోండి, నీకు రైట్ సైడ్ క్లారిటీ ఉంది. ఎంత చెప్పేస్తావు? hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టర్ అని చెప్పేస్తాం. బట్ లెఫ్ట్ సైడ్ చెప్పేటప్పుడు మాత్రం మీరు తప్పు చెప్తారు. ఎందుకు తప్పు చెప్తారన్నది చెప్తాను చూడండి. మీకు ఇక్కడ t power of n ప్లస్ 1 కనిపిస్తుంది, t power of n కనిపించట్లే. మనం అబ్జర్వ్ చేయండి, n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం అనుకోండి, టీ పవర్ ఆఫ్ 1 వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ n ప్లస్లో 0 పెడితేనే టీ పవర్ ఆఫ్ 1 వచ్చింది. అదే n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను అనుకోండి, టీ స్క్వేర్ టర్మ్ వస్తుంది. టీ స్క్వేర్కి ముందు ఉన్నదాన్ని కోఎఫిషియంట్ అంటారు. ఓకేనా? మరి టీ పవర్ ఆఫ్ n కావాలనుకుంటే చూడు, 1 కావాలంటే 0, 2 కావాలంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి n కావాలంటే n ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? n మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో n మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ టర్మ్ ఎలా ఉంటుందిరా అంటే నాకు తెలిసి 2 ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 2hn మైనస్ 1 ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? ఇక్కడ n ప్లస్లో n పెడితే నీకు ఇది వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, డైరెక్ట్గా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ n ప్లస్ n పెడితే ఎంత వస్తుంది? n ప్లస్ 1 వస్తుంది. నాకు కావాల్సింది n కాబట్టి n ప్లస్ ఎంత పెట్టాలమ్మా? n మైనస్ 1 పెట్టాలి. అదొక్క లాజిక్ కనిపెట్టగలిగితే, సో చూడండి ఇది ఎంత ఈజీగా తెలిపోయిందో. 2hn మైనస్ 1 ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు hn డాష్ ఆఫ్ ఎక్స్ బై, నేను n ఫ్యాక్టోరియల్ ఏమి రాసుకోవచ్చు అని చెప్పాను? n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ వినండి కాలితే
n minus 1 ఫ్యాక్టర్ పోయింది. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చురా, hn dash of x ఈక్వల్ టు n ఇంటూ 2 కూడా ఉంది, hn minus 1 ఆఫ్ x. దీన్ని RR1 అంటారు, అంటే రికరెన్స్ రిలేషన్ 1. సో మనం ప్రూవ్ చేయమని వస్తుంది దాంట్లో చూడండి, hn dash of x ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 2n ఇంటూ hn minus 1 ఆఫ్ x. ఎంత సింపుల్గా తెలిపింది. అదే చెప్తున్నాను, మనం చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరి సెకండ్ది వాట్ అబౌట్ 2 సార్ అన్నాం అనుకో, సో 2 కూడా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. నన్ను చూడండి, మళ్ళీ వీ హ్యావ్ ఒకటే మన దగ్గర ఉన్నదల్లా అదే సర్వరోగ నివారణ అన్నట్టు ఏముంది నాన్న, వీ హ్యావ్ జనరేటింగ్ ఫంక్షన్ ఏంటది, e పవర్ ఆఫ్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఉంటుందమ్మా, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n. సరే అయితే ఈసారి కొంచెం మారుద్దామే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేద్దాం. సో ఈ పవర్ 2txకి ఈ పవర్ 2txే మైనస్ టీ స్క్వేర్, ఏగే టీతో చేశాను అనుకో, టీకి డెరివేటివ్ 1 కాబట్టి 2x మైనస్ టీ స్క్వేర్ డెరివేటివ్ 2t ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity hn ఆఫ్ x మారదు, అది అలాగ ఉంటుంది, hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ nకి మాత్రం n ఇంటూ టీ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇలా వచ్చింది. సో కొంచెం ట్రై చేద్దాం. కానీ ఇది ఎంతమ్మా, 2x మైనస్ 2t ఇంటూ ఇది ఎంతమ్మా, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు నన్ను n బయటకు వచ్చేస్తుంది, అది అలాగా మల్టిప్లై చేసేదే కాబట్టి ఓకే, ఎన్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి దాన్ని అలాగ ఉంచుదాం, బయట తీయడం కావద్దు. సో సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity hn ఆఫ్ x బై దాని n ఫ్యాక్టోరియల్ ఒక n పోయింది అనుకో, ఇంకెంత ఉంటుందిరా, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం మనం. ఇంకెంత ఉందా, టీ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇక్కడ దాకా ఉంది. నేను కొంచెం అంటే 2xతో కూడా మల్టిప్లై చేసేస్తాను అనుకోండి, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity ఎంత అవుద్దిరా, 2x ఇంటూ hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n మైనస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity 2t కదా, ఓకే, hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity hn ఆఫ్ x బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల కూడా కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ n ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే టీ పవర్ ఆఫ్ n కోఎఫిషియంట్ కావాల్సి వచ్చింది అనుకో, ఇక్కడ క్లియర్గా టీ పవర్ ఆఫ్ n ఉంది కాబట్టి డైరెక్ట్గా కోఎఫిషియంట్ వచ్చేది ఎంత, 2x hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్, తర్వాత మైనస్ పెట్టు. మరి ఇక్కడ టీ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఉంది, నాకు టీ పవర్ ఆఫ్ n కావాలనుకోండి, n పెడితే n ప్లస్ 1 వస్తుంది, నాకు n కావాలంటే ఎంత పెట్టాలమ్మా, n మైనస్ 1 పెట్టాలి. సో అప్పుడు ఎంత వస్తుంది, 2hn మైనస్ 1 ఆఫ్ x బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు, నేను ఇక్కడ n మైనస్ 1 ఉంది, టీ పవర్ ఆఫ్ నాకు టీ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఉంది అనుకో, నాకు ఎంత కావాలి, n కావాలి అంటే n ప్లస్ ఎంత పెట్టాలి, n ప్లస్ 1 పెట్టాను అనుకో, ఆ మైనస్ 1 ఇది పోయి ఇంకెంత వస్తుంది, n వస్తుంది. అంటే n ప్లస్ ఎంత పెట్టాలి అన్నప్పుడు n ప్లస్ 1 పెట్టాలి. అప్పుడు ఏమొస్తుంది, hn ఆఫ్ ప్లస్ 1 ఆఫ్ x బై ఇది n ఫ్యాక్టోరియల్, అంటే పోనీ s ప్లస్ 1 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. నిన్న ఇప్పుడు నీకు ఏదో ఒక టర్మ్స్ అనేవి వచ్చేసాయి, ఏంటి అంటే కొంచెం అబ్జర్వ్ చేస్తే 2x hn of x by n factorial and 2hn minus 1 of x by n minus 1 factorial equal to hn plus 1 of x by n factorial. Nana
ఈ n ఫ్యాక్టోరియల్ నువ్వేమని రాసుకోవచ్చు, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. దీన్ని కూడా n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ పోయిందనుకోండి, నీకు ఫైనల్గా ఏం మిగలచ్చు, 2x hn ఆఫ్ x బై n మైనస్ 2 hn మైనస్ 1 ఆఫ్ x బై ఏం లేదు 1 ఈక్వల్ టు hn ప్లస్ 1 ఆఫ్ x బై n. నన్ను ఎల్సిఎం n అయిందనుకోండి, ఇప్పుడు దేర్ ఫోర్ hn ప్లస్ 1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతురా, hn ప్లస్ 1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x hn ఆఫ్ x మైనస్ 2n hn మైనస్ 1 ఆఫ్ x. సో ఇది అంటే మనం ఇక్కడ దాకా అయితే ప్రూవ్ చేయగలిగాం. ఇది నాకు ఓన్లీ 2xే కావాల్సి వచ్చింది అనుకోండి, దీన్ని ఏమని రాసుకోవచ్చురా, 2x hn ఆఫ్ x ఈక్వల్ టు ఈ మైనస్ 2n ఎదురుకు వచ్చేస్తే 2n hn మైనస్ 1 ఆఫ్ x ప్లస్ hn ప్లస్ 1 ఆఫ్ x. సో దీన్ని ఏమని పిలుస్తారంటే రికరెన్స్ రిలేషన్ 2 అని పిలుస్తారు. సో రికరెన్స్ రిలేషన్ 2, 2x hn డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ ఎంతమా, 2n hn మైనస్ 1 ఆఫ్ x ప్లస్ hn ప్లస్ 1 ఆఫ్ x. సో రెండు ప్రూవ్ చేసేయడం జరిగింది. సో థర్డ్ కోసం మనం ఏం పెద్దగా ఇబ్బంది పడిపోక్కర్లేదు. సో థర్డ్ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం అంటే, నీకు తెలిసిన దాని ప్రకారం రికరెన్స్ రిలేషన్ 1 ఏంటి చెప్పండి. ఆల్రెడీ 1 చూపించావు కదా, ఏం చూపించావు, hn డాష్ ఆఫ్ x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంట, 2 ఇంటూ n ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ x కి ఈక్వల్ అవుతుందంట. అలాగే రికరెన్స్ రిలేషన్ 2 ఇప్పుడేగా చూపించావు, అదేం చూపించావు నాన్న, 2x hn ఆఫ్ x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంట, 2n hn మైనస్ 1 ఆఫ్ x ప్లస్ hn ప్లస్ 1 ఆఫ్ x కి ఈక్వల్ అవుతుందంట. సో దీన్ని బేస్ చేసుకుంటే నేను 2n hn మైనస్ 1 వాల్యూ ప్లేస్లో ఏం వాడుకోవచ్చు, నేను hn డాష్ ఆఫ్ x వాడుకోవచ్చు కదా. సో అంటే ఇప్పుడు ఏమవుద్ది, 2x hn ఆఫ్ x ఈక్వల్ టు దీని ప్లేస్లో దాన్ని యూజ్ చేస్తున్నా, hn డాష్ ఆఫ్ x ప్లస్ hn ప్లస్ 1 ఆఫ్ x. సో దీని నుంచి బాగా అబ్జర్వ్ చేస్తే దేర్ ఫోర్ hn డాష్ ఆఫ్ x వాల్యూ అంత దేనికి ఈక్వల్ అయిందిరా, 2x అంటే ఇది ఈ సైడ్కి పంపించేస్తా, hn ఆఫ్ x మైనస్ hn ప్లస్ 1 ఆఫ్ x. సో దీన్ని ఏమని పిలుస్తారంటే థర్డ్ ప్రాపర్టీ అంటారు. సో రికరెన్స్ రిలేషన్ థర్డ్ వాల్యూ. మరి ఫోర్త్ పరిస్థితి ఏంటి సార్ అన్నావు అనుకో, ఫోర్త్కి ఏం పెద్ద భయపడిపోకలేదు నువ్వు. నీకు ఆల్రెడీ నీకు స్టార్టింగ్లోనే చెప్పా, hn ఆఫ్ x ఇస్ ద హెర్మైట్ పాలినామియల్. ఇట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దీని సొల్యూషన్ ఏం చెప్పాను, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎంతమది, d2y బై dx స్క్వేర్ మైనస్ 2x dy బై dx ప్లస్ 2ny ఈక్వల్ టు 0 అని చెప్పాను. సో అక్కడ ల్యాండా అన్న వాడుకోవచ్చు, ఎన్ అన్న వాడుకోవచ్చు అని చెప్పాను కదా. ఎప్పుడైతే ఇది సొల్యూషన్ అయిందో వైని అది రీప్లేస్ చేస్తుంది కదమ్మా, అంటే ఎంత అవుతుంది, d2 బై dx స్క్వేర్ hn ఆఫ్ x మైనస్ 2x ఇంటూ d బై dx ఆఫ్ hn ఆఫ్ x ప్లస్ 2n hn ఆఫ్ x ఈక్వల్ టు 0. నన్ను రెండు సార్లు డెరివేట్ చేస్తే దాన్ని ఏమంటారు, hn డబల్ డాష్ మైనస్ 2x ఒకసారి డెరివేట్ చేస్తే hn డాష్, ఇంకోసారి చేస్తే 2n hn ఈక్వల్ టు 0. సో దీన్నే ఏమని పిలుస్తారంటే ఫోర్త్ ప్రాపర్టీ అంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ చాలా సింపుల్గా తేల్చేద్దాం, ఎక్కువ ఇబ్బంది పడద్దు, ఆల్రెడీ పెద్ద క్లాస్ అయిపోయింది. ఫ్రమ్ RR1 రికరెన్స్ రిలేషన్ 1 ఏం చెప్తుంది అంటే, hn డాష్ ఆఫ్ xని కడితే బాబు 2 ఇంటూ n వచ్చి తర్వాత ఒకటి తగ్గుతుందిరా, n మైనస్ 1 ఆఫ్ x అని చెప్పాం. దీని నుంచి పుట్ ఏం చెప్పచ్చు, n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 పెట్టాను అనుకోండి, ఎలా అవుతుంది అది, hn మైనస్ 1 డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 2n మైనస్ 1 hn మైనస్ 2 ఆఫ్ x. సరే అయితే దీని నుంచి నేను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x చేశాను అనుకోండి,
అంటే రెండో దాన్ని చేస్తాను కాబట్టి ఎంత అవుతుంది hn డాష్ ఆఫ్ ఎక్స్ 2 సార్లు చేశాను కాబట్టి 2 కాన్స్టెంట్ n కాన్స్టెంట్ hn మైనస్ 1 ఒకసారి చేస్తే ఎంత అవుతుంది hn మైనస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్. కానీ ఆల్రెడీ hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2n ఇంటూ 2n మైనస్ 1 hn మైనస్ 2 ఆఫ్ ఎక్స్. సింప్లిఫై చేస్తే 4n ఇంటూ n మైనస్ 1 hn మైనస్ 2 ఆఫ్ ఎక్స్. సో మనకు తెలిసిన దాని ప్రకారం దీన్ని ఏమని పిలుస్తారంటే రికరెన్స్ రిలేషన్ 5 అని పిలుస్తారు. సో ఇవి రికరెన్స్ రిలేషన్స్ అండి. సో రికరెన్స్ రిలేషన్స్ అనేవి ఫస్ట్ 1 2 మాత్రమే కొంచెం పెద్దగా ఉంటాయి, రిమైనింగ్ అన్ని చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి, దట్టు ఈజీగా ఉంటాయి. సో బాగా నేర్చుకుంటే దీని నుంచి either 10 మార్క్స్ కానీ లేదా 5 మార్క్స్ కానీ ఈజీగా మనం సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బాగా చదవండి, పెద్ద కష్టమేం కాదు. మనకి ఒకసారి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయగలిగితే ఏదైనా సరే చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.